రాబోయే రోజులు రాబోతూ ఉన్నాయి. చాట ఎత్తబడే రోజులు త్వరలోనే రాబోతూ ఉన్నాయి. ఎవరు నిజమైన పొట్టో, ఎవరు నిజమైన విత్తనమో, ఎవరు పొట్టో గాలికి చెదరగొట్టబోయే పరిస్థితులు త్వరలో రాబోతూ ఉన్నాయి. ఓ సంగమా, నీవు నేను మేల్కోవలసిన సమయం ఇది. నీ యేసయ్యను నువ్వు సరైన రీతిలో వ్యక్తిగతంగా నువ్వు అర్థం చేసుకోకపోతే నీ విశ్వాసము కదిలించబడుతుంది. నిన్ను మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. నిన్ను ఇప్పుడు ఓసన్నా నీవే క్రూసిఫై అనే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆయన తప్ప వేరే దేవుడన్న లేడు అనే నీవే అందరు దేవుళ్ళు ఆయన కూడా ఒక్కడు అనే పరిస్థితి వస్తుందేమో. ఇలాగున ఈ లోకమంతా మనల్ని మ్యానిపులేట్ చేసి, మనల్ని భయభ్రాంతుల్ని చేసి, కుట్రపూరితంగా మన విశ్వాసాన్ని త్యాజించేటట్లు, మన విశ్వాసాన్ని తీసివేసేటట్లు ఉన్న పరిస్థితులు ఉంటుండగా, ఇదిగో మార్కు సువార్త 11వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు ఈరోజు దేవుని చిత్తమైతే యాక్చువల్గా మనము 10వ అధ్యాయము 46 నుండి 52 వరకు ధ్యానించవలసిన వారము. గత వారము మనకు దైవజనులు రాబట్టి అది మిస్ అయింది. ఐ థాట్ ఆఫ్ దట్ ఓకే, మార్కు సువార్త దాటిపోకుండా కరెక్ట్గా దేవుడు ఈ రోజుకి ఈ వారానికి ఈ యొక్క వచనం తీసుకొచ్చాను అనుకున్నాను. కానీ మనము మరలా దేవుని చిత్తమైతే ఆ ఎరికోలో ఆ గుడ్డివాడిని బాగు చేయడం కూడా ఒక అద్భుతమైన ఆత్మీయ సందేశం దాంట్లో దాచబడి ఉంది. దేవుని చిత్తమైతే ఈస్టర్ తర్వాత దాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఇప్పుడు ఈరోజు మట్టలాదివారం గనుక ఈ ఫామ్ సండే రోజు ఈ క్రౌడ్ ఎంతో అద్భుత రీతిగా ఆయన్ని స్తుతించి ఆయన గణపరిచి ఓసన్నా ఓసన్నా అంటూ ఆయన మహిమపరిచిన ఈ ప్రజలు అంతగా శుక్రవారానికి క్రౌడ్ అంతా కూడా ఆయనను సిలువ వేయడు అని మారిపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క జయప్రవేశము చేసిన యేసు ప్రభు యొక్క ఆ మట్టలాదివారం దినమందు ఆ యెరూషలేము ప్రవేశించిన యేసయ్యను వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేదు. ఈరోజు నీవు నేను కొన్ని సంవత్సరాలుగా యేసు ప్రభును వెంబడిస్తూ ఉన్నా, పుట్టుక నుండి యేసు ప్రభుని ఎరిగిన వారము, యేసు ప్రభును కలిగిన వారము, యేసు ప్రభునందు విశ్వాసం ఉందని మన విశ్వాసంతో ఉంటున్న వారము, రేపు ఈ క్రౌడ్ ఎలాగునైతే ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు ఎలాగునైతే తమ ఒపీనియన్ మార్చుకున్నారో, ఒకవేళ నా ఒపీనియన్ మార్చుకునే పరిస్థితులు వస్తాయేమో. అవసరాలను బట్టి, లాభాలను బట్టి, స్వార్థాన్ని బట్టి, ఆ యొక్క మ్యానిపులేషన్స్ను బట్టి ఒకవేళ క్రీస్తు ప్రభుని నీవు విడిచిపెట్టే రోజులు రాబోతాయేమో. జాగ్రత్త. ఈరోజు యేసు ప్రభు యొక్క ఆ యెరూషలేము ప్రయాణంలో ఆ యేసు ఎవడో నీవు నేను గుర్తించగలిగితే, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో నువ్వు సరిగా గ్రహించగలిగితే, ఆ గాడిద మీద వచ్చిన యేసు ఎవరో నువ్వు వ్యక్తిగతంగా తెలుసుకొని ఆయన యందు నువ్వు విశ్వాసములో అంచెలంచెలుగా నువ్వు ఎదగగలిగితే, లోకమంతా నాకు ఎదురు రాని, వ్యవస్థలన్నీ నా చుట్టూ రాని, మీడియా రాని, కష్టాలు రాని, శ్రమలు రాని, ఇబ్బందులు రాని, నాకున్నదంతా నేను పోగొట్టుకున్నా, నేను ఏ దేవుణ్ణి అయితే యేసయ్యని నేను అర్థం చేసుకున్నానో ఆ యేసయ్య విషయంలో నా ఒపీనియన్ మార్చుకోను. నా ఒపీనియన్ మార్చుకునే పరిస్థితి లేదు. ఎప్పుడు ఆయనను సరిగా నువ్వు అర్థం చేసుకున్న రోజు. ఇక్కడ అనేకులు ప్రభుని ఎరగని కుటుంబాల నుండి వచ్చి యేసు ప్రభుని అంగీకరిస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మరలా చెప్తున్నాను, నువ్వు నమ్మితే నీ ఒపీనియన్ మారకుండా నమ్మేటట్టు నమ్మాలి. కష్టము, సమస్యలు, అవసరాలను బట్టి యేసు ప్రభు విశ్వాసంలో మార్చుకోవడం కాదు. ఒక్కసారి నమ్మితే గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని విడిచే పరిస్థితి మన జీవితాల్లో రాకూడదు. ఆయన ఎట్లాంటి దేవుడో,
ఆయన ఏమై ఉన్నాడో మార్కు సువార్త అంతా మనము గమనిస్తూ వెళ్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం నుండి మనం ధ్యానించుకుంటూ వస్తే యేసు ప్రభు ఏమై ఉన్నాడో ప్రతి అధ్యాయంలో ఆయన చెప్పుకుంటూ వస్తాడు. ఈరోజు ఆ యొక్క జయప్రవేశపు అనుభవాన్ని గురించి, యేసు ప్రభుని గురించి మార్కు సువార్తికుడు 11 వచనాలు మన కొరకు రాసి ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు యొక్క జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుండి 34 వరకు యెరూషలేము ప్రయాణాన్ని గురించి మనం నేర్చుకున్నాం. యెరూషలేము ప్రయాణంలో యేసు ప్రభుకి ఆ స్థలం, ఆ ప్లేస్ ఏంటో ఆయనకు తెలుసు. ఎందుకు ఆ ప్లేస్కి వెళ్ళవలసి వచ్చిందో ఆయనకు తెలుసు. ఆయన ఏ ఉద్దేశంతో, ఏ ప్లాన్తో వెళ్తున్నాడో ఆయనకి తెలుసు. ఎవరి కోసం ఆయన వెళ్తున్నాడో ఆయనకి బాగా తెలుసు. ఇన్ని తెలిసిన ఆయన ఇప్పుడు ఆ బెతేనే అనే ఊర్లోకి దగ్గరికి, ఆ గ్రామాల దగ్గరికి రాగానే, ఇది యెరూషలేముకు చుట్టూ ఉన్న గ్రామాలు, మరి ముఖ్యంగా బెతేనియా ఆయనకి చాలా ఇష్టమైన గ్రామము. అక్కడ లాజరు మరియు మరియా, మార్తా ఉన్న గృహంలో ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడల్లా, దేవాలయపు పని మీదకి వచ్చినప్పుడల్లా, యెరూషలేమును దర్శించడానికి వచ్చినప్పుడల్లా, ఆ యెరూషలేము చాలా బిజీ పట్టణము, దేవాలయపు పట్టణము గనుక ఆ చుట్టూ ఉన్న గ్రామాల్లో చాలా వరకు అకామిడేషన్ దొరుకుతుండేది. యేసు ప్రభు ఆయన శిష్యులకు ఈ యొక్క బెతానియాలోని లాజరస్ కుటుంబం వారు ఆయనకు అకామిడేషను ఇస్తుండేవారు. అందుకని మార్త చాలా ఎక్కువగా పనిచేసి వాళ్ళందరికీ వండి పెడుతుండేది. మరియమ్మ అయితే చాలా చక్కగా కింద కూర్చొని వాక్యం వింటూ ఉండేది. ఆ గొడవ కూడా అక్కడ మనము చూస్తాం. ఎప్పుడు యేసయ్య వచ్చినా ఆ ఇంట్లో ఆయన తిరుగుతుండేవాడు. ఇప్పుడు ఆయన బెతేనియాకు వచ్చి అక్కడ యేసు ప్రభు వారు యెరూషలేము జయప్రవేశ విషయంలో ఆయన తన యొక్క మార్గము, తన యొక్క ప్రయాణం కొరకు సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ యొక్క యేసు యెరూషలేము జయప్రవేశంలో యేసు ప్రత్యక్షతను నీవు నేను అర్థం చేసుకోగలిగితే, ఈ లోకంలో ఎంతమంది వచ్చి యేసయ్య విషయంలో నా ఒపీనియన్ మార్చాలన్నా కూడా ఎవ్వరూ మార్చలేరు. నా ఒపీనియన్ని ప్రభు విషయంలో నేను ఆయన గురించి ఏమనుకుంటున్నానో, ఏమని నమ్మానో ఆ విషయాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు, ఈ యొక్క యెరూషలేము జయప్రవేశంలో ఆయనని ఎలాగున ఈ యొక్క మార్కు సువార్తికుడు ప్రత్యక్షపరిచాడో నేను అర్థం చేసుకున్నప్పుడు, ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ప్రాణమే పోవలసి వచ్చినా, యేసయ్య విషయంలో నేను నా ఉద్దేశాన్ని, నా ఒపీనియన్ని నేను మార్చుకోను. మొట్టమొదటిది